నెల గట్టిగా ఏపీ తెలంగాణలో ఎన్నికలకు మిగిలి ఉన్న సమయం. అస్త్రాలు సిద్ధం చేసుకోకముందే ఎన్నికలు వచ్చేస్తాయి. అయితే సమయం లేకున్నా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటోంది టీడీపీ. మొదటి విడత మంచికేనని చెబుతోంది. తొలి విడతలో ఏపీ ఎన్నికలు పూర్తి కాగానే చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని అంటున్నారు. ఎన్నికల నగారా మోగింది. ఏపీ తెలంగాణలో మొదటి విడతలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. అంటే ఏప్రిల్ 11న ఏపీ తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా నెల రోజుల సమయమే ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ టీడీపీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంది. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తోన్న చంద్రబాబు సీట్ల కేటాయింపులపై ఇప్పటికే ఆయా అభ్యర్థులకు మౌఖిక సూచనలు ఇచ్చారు. ఇప్పుడు షెడ్యూల్ రావడంతో టీడీపీ మరింత దూకుడు పెంచనుంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ పై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమయం తక్కువ ఉన్నా పూర్తి సంసిద్ధతతో ఉండడంతో టీడీపీకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. ఎన్నికలు మొదటి విడతలో పూర్తవడం వల్ల టీడీపీకే ప్రయోజనమని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. అయితే దేశంలో మొత్తం 7 విడతలుగా ఎన్నికలు మే 19 వరకు కొనసాగనున్నాయి. ముందుగా ఏపీలో ఎన్నికలు పూర్తి కాగానే చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలు జరిగితే దేశ రాజకీయాలపై దృష్టి సారించడానికి దాదాపు నెలన్నర సమయం దొరుకుతుంది. ఇప్పటికే విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో కామన్ మినిమం ప్రోగ్రాం రూపొందించి ముందుకు సాగాలని నిర్ణయించారు. అయితే జాతీయ స్థాయిలో ప్రణాళిక రూపొందించుకొని చంద్రబాబు దేశవ్యాప్తంగా పర్యటించేందుకు వీలు దొరికింది. అంతేకాదు విపక్షాలన్నింటినీ కనెక్ట్ చేయడానికి చంద్రబాబుకు టైం దొరికింది. మోదీకి వ్యతిరేకంగా చక్రం తిప్పుతోన్న చంద్రబాబు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని పార్టీ నేతలు అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమవుతుంది. అక్కడ 2 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు తెలుగు వాళ్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు కుమారస్వామి, దేవేగౌడ, రాహుల్తో పాటు బాబు ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కీలకంగా మారనున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం విపక్ష కూటమిలోని కీలక నేతలు మమతా బెనర్జీ, శరద్ పవార్, కేజ్రీవాల్ వారి రాష్ట్రాలను దాటి బయటకొచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ నేతలు జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బెంగాల్లో 7 విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. మమత తన రాష్ట్రంలో ప్రచారంతోనే బిజీ కాబోతున్నారు. ఢిల్లీలో 6వ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే కేజ్రీవాల్ కూడా తన రాష్ట్రం దాటి వచ్చే పరిస్థితి ఉండదు. ఇక మహారాష్ట్ర ఏకంగా 4 విడతల్లో ఎన్నికలకు వెళ్తోంది. అందుకే శరద్ పవార్ మహారాష్ట్రకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ఈ నేతలు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించడం ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఏపీలో పోలింగ్ ఫస్ట్ ఫేజ్ లోనే ముగుస్తాయి. కాబట్టి చంద్రబాబు మాత్రమే దేశవ్యాప్తంగా అందరి తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రచారంతో పాటు అన్ని పార్టీలను మోదీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకొచ్చే ఛాన్స్ దొరుకుతుంది. మోదీకి వ్యతిరేకంగా వీలైనన్ని ఎక్కువ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొస్తే ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.